పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్ళిన ప్రేమికులు ఒక్కసారిగా మునిగిపోయారు. అయితే ప్రియుడి కళ్ళ ముందే అతని ప్రియురాలు మృతి చెందింది నదిలో స్నానానికి మునిగి. దీంతో విషాదం చోటు చేసుకుంది. గోదావరికంలోని సమ్మక్క సారలక్క ఘాట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రవితేజ, మౌనిక ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరువేరు కావడంతో పెద్దలు తొలుత అంగీకరించలేదు. దీంతో మౌనిక ఇంట్లో నుంచి బయటకు వచ్చి రవితేజతో గత నెల రోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రవితేజ ఇంట్లో పెళ్లికి అంగీకరించడంతో ఇక పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. నెల రోజుల నుంచి రవితేజ ఇంట్లో ఉంటున్న మౌనిక ప్రస్తుతం నవంబర్ 1వ తేదీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్న నేపథ్యంలో సాంప్రదాయం ప్రకారం నగర శివార్లోని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గోదావరి తీరానికి స్నానం కోసం వెళ్ళారు. మహిళ స్నానం కోసం వెళ్ళిన నేపథ్యంలో లోతైన ప్రదేశంలో దిగడంతో వరద ప్రవాహానికి రవితేజ, మౌనిక కొట్టుకుపోయారు. ఇద్దరు ప్రేమికులు కొట్టుకుపోవడానికి గమనించిన స్థానికులు జాలర్ల సహాయంతో కాపాడే ప్రయత్నం చేశారు. రవితేజ, మౌనికలను ఒడ్డుకు చేర్చారు జాలర్లు. అయితే ఆలోపే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ప్రియుడు రవితేజ ప్రియురాలు మృతితో రోధిస్తున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ఈ ప్రేమ కథ విషాదాంతంగా ముగిసిన పరిస్థితి కొనసాగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కులాలు వేరైనా యువకుడి తల్లిదండ్రులు అంగీకరించడంతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే నీట మునిగి ఆ యువతి మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని నగర సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గోదావరి ఖని విఠల్ నగర్ చెందిన దానవేన రవితేజ సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అలాగే పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన మౌనిక 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా మౌనిక రవితేజ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రవితేజను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికి చెప్పకుండా నెల రోజుల క్రితం గోదావరి ఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. అయితే మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో వచ్చే నెల 1వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. సాంప్రదాయం ప్రకారం మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది స్నానానికి వెళ్లారు. యువకులిద్దరూ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగారు. అక్కడే ఉన్న జాలర్లు కుటుంబ సభ్యులు వెంటనే రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రవితేజను బయటికి తీయగా ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న మౌనికను కూడా బయటకు చేర్చారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి కళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లవ్ స్టోరీ కాస్త విషాదాంతంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. గోదావరి తీరంలో ఇద్దరు ప్రేమికులు నది స్నానానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం యువకుడు తన తల్లిదండ్రులు కలిసి ఆ యువతితో గోదావరి నది శివారుకు వెళ్ళినప్పుడు అందరూ కలిసి నదిలో స్నానం చేస్తుండగా యువతి అనుకోకుండా కాస్త లోతు ప్రాంతంలోకి వెళ్ళి మునిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు కొట్టుకుపోయాడు. అయితే దీంతో అక్కడ కాస్త అల్లరి చెలరేగడంతో పెద్ద ఎత్తున జాలర్లు వెంటనే స్పందించి యువకుడిని కాపాడారు. యువతి మాత్రం నీటిలో మునిగిపోయింది. బయటికి తీసుకువెళ్ళిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక దీంతో ఆ గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు దర్యాప్తు చేసి ప్రస్తుతానికైతే ఆ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓ ప్రేమ జంట గోదావరి నదిలో మునిగి ఇబ్బందులు పడ్డారు. దీంట్లో యువతి ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇంకా ఈ ప్రేమ కథ కాస్త విషాదాంతంగా ముగిసింది. నవంబర్ 1న వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాల్సింది. అయితే అప్పటికే కుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాల్సిన ఇద్దరు కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరికొండలోని సమ్మక్క సారలమ్మ దగ్గర ఆ ఘాట్ దగ్గర స్నానానికి వెళ్ళి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు నదిలో స్నానం చేస్తుండగా యువతి కాస్త లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి అందులో మునిగి ఒడ్డుకు చేర్చేలోపే చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఆ బాధిత యువకుడు ప్రియురాల్ని కోల్పోయిన ఆ ప్రియుడు ఒక్కసారిగా గుండె లవిసేలా రోధిస్తున్నాడు. ఆ యువకుడు ఆ ఘటనకు సంబంధించి వివరించాడు. ఒకసారి ఏం మాట్లాడో చూద్దాం. మా అమ్మ మా అనుమతి లేదు, మరి రావే, మరి ఇద్దరం చేసుకున్నాం. ఆయనతో నచ్చింది సార్. వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి వచ్చింది సార్. వచ్చిన సార్ మంచిగా చూసుకున్నా సార్. కష్టపెట్టు ఇష్టపెట్టారు. నా పిల్లని ఎంతో పువ్వులో పెట్టుకుని రాకూడదు సార్. ఎన్ని రోజులు వచ్చి నెల 15 రోజులు అవుతారు సార్.
15 రోజులు అయితే సార్ గంగకి ఇలా మా ఇంటికి మహిళలు తీపించుకున్నాం సార్. ఒక మహిళలను తీపించుకున్నాం సార్. అవి మహిళలు తీసేయడం 1250 రూపాయలు ఆయనకి ఇచ్చినాం. ఇక తాళం చేద్దామని ఇటు వచ్చినాం సార్. వచ్చినాం మంచిగా మా అమ్మను మా నాన్న తాళం చేసి ఒడ్డెక్కింది సార్. ఒడ్డెక్కినాక మీ ఇద్దరు తాళం చేద్దాం లోపల దిగారు సార్. కాలు స్లిప్ సార్ మా పిల్లలు. కాలు స్లిప్ అయింది నన్ను ఇట్లా పట్టుకోండి. ఇట్లా ఇద్దరు అటే పోయినారు సార్. హలో నిన్ను ఎవరు రక్షించారు? వాళ్ళు ఒక ముసలైన వచ్చి నన్ను కాపాడు సార్. నా పిల్లలు చచ్చిపోతాను ఒక్కరు కాలేదు సార్. ఒక్కరు కళ్ళు హలో హలో 2 సంవత్సరాలు అయిందా పరిచయం? 2 సంవత్సరాలు సార్. ఎప్పుడు తీసుకొచ్చుకున్నావు ఆమెను? ఎప్పుడు తీసుకొచ్చుకున్నావు మౌనిక? 15 రోజులు అవుతుంది సార్. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఒకటో తారీఖు వేసుకుంటా అనుకుంటా సార్. అన్ని కొనుక్కున్నా సార్. నవంబర్ 1. ఒకటో తారీఖు పెళ్లి వేసుకుంటా అనుకున్నా. కానీ నాకు గంగ కర్మకి వచ్చి నా పెళ్ళని తప్పు అయింది సార్. ఏం పని చేస్తారు? మేము బోరింటి మౌనిక ఏమైనా పని చేస్తుందా? ఏం చేయదు సార్. నేను ఏ పనికి వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఇద్దరు అక్క వెళ్ళాలి సార్. వాళ్ళిద్దరు అక్కడ అలా బాగా అలా బాగా ఫోటో షూట్ చేస్తాడు. ఫోటో షూట్ అలా బాగా పని చేస్తాడు. వాళ్ళ నాన్న? వాళ్ళ నాన్న సూపర్ పని చేస్తాడు. తండ్రి పని చేస్తాడు. అమ్మ ఉందా? అలా వాళ్ళ డాడీ పేరు వాళ్ళ అమ్మ పేరు అయితే నాకు తెలియదు సార్. వాళ్ళ ఇంటి పేరు కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు ఆమెకి చెప్పి పంపిన వాళ్ళకు? చెప్పి పంపిలేదు సార్. నీ దగ్గరికి వచ్చినట్టు తెలుసా వాళ్ళకి? తెలుసు. వాళ్ళ అమ్మకి తెలుసు సార్. వాళ్ళ అమ్మకి నాన్న తెలియదా? తెలియదు. వాళ్ళ అమ్మకి తెలుసు సార్. మరి ఎత్తుకుతలేరు వాళ్ళు? ఎత్తుకెళ్ళే ఫోన్ కూడా చేయలేదు సార్. పోనీ అనుకున్నారు? ఫోన్ అనుకున్నాను. నేను దాదుకున్నా అని చెప్పినా సార్ ఫోన్లోనే. నేను మంచిగా చూసుకుంటామా మీరు కట్నం అది ఏమాదు మంచిగా దాదుకున్నా అని చెప్పేవారికి నాకు ఇట్లా సార్. నేను ఏం చేయాలి సార్? లేకపోతే నేను బతుకుతా. నేను కూడా బతుకు సార్. బాగానే అయింది సార్. నేనైతే బతుకు సార్. ఇప్పుడు 2 నెలలకెళ్ళి ఇన్స్టాగ్రాములు ఉన్నారా మీరు ఇద్దరు దోస్తులు? ఎప్పుడు సార్? ఈ 2 నెలలకెళ్ళి ఇన్స్టాగ్రాములో పరిచయం 2 సంవత్సరాలకి ఇద్దరు సార్ పరిచయం అయ్యారు. అప్పటికెళ్ళి కంటిన్యూ ఫోన్ ఇన్స్టాగ్రామ్ లేదు ఏం లేదు. ఫోన్ రోజు మాట్లాడుకుంటాం డైలీ. ఎప్పటి నుండి ఫోన్లో? 2 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటాను సార్. అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాడుకుంటాం. తర్వాత ఇక ఫోన్ కాలే. ఇన్స్టాగ్రామ్ ఎన్ని రోజులు పరిచయం? 2 నెలలు. 2 నెలల తర్వాత ఇక మీకు ఇద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే కులాలు వేరువేరు కావడంతో తొలుత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా పెళ్లికి అంగీకరించారు పేరెంట్స్. ఈ నేపథ్యంలో ఇక నవంబర్ 1వ తారీఖున పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. గోదావరిలో ఆచారం ప్రకారం పుణ్యస్నానాలకు వెళ్ళారు. కానీ అప్పుడే విధి వక్రీకరించింది. ఆ ప్రియుని నుంచి ప్రియురాల్ని దూరం చేసింది విధి. నిజంగా మౌనిక ఆ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. దీంతో రవితేజ గుండెల విషయాలు రోధిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగింది ఘటన. గోదావరిఖండ్లోని విఠల్ నగర్ చెందిన రవితేజ, పెద్దబొంకూరుకు చెందిన మౌనిక ఇద్దరు 2 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. అది కాస్త ప్రేమగా మారి ఇక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 1 నెల రోజుల క్రితం మౌనిక వాళ్ళ ఇంటి నుంచి వచ్చి రవితేజ ఇంట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక పెద్దలను ఒప్పించి 1వ తారీఖున పెళ్లి చేసుకుందాం అంటున్నారు. కానీ పూర్తిగా పరిస్థితి తారుమారైంది. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.